అందరికీ నమస్కారం. ఈరోజు నవరత్నాలలో ఒకటైన కనకపుష్య రాగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనకపుష్య రాగం రత్నధారణ విషయాలు. పుష్యమి నక్షత్రం వలె మెరుస్తూ ఉంటుంది కాబట్టి దీనికి పుష్యరాగము అనే పేరు వచ్చింది. పుష్యరాగాన్ని గురురత్నం, గురువల్లభ, పీతమణి, వాచస్పతి, పుష్యమి, శ్వేతమణి, జీవమణి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. కనకపుష్య రాగాన్ని ఇంగ్లీష్లో ఎల్లో షఫైర్ అని అంటూ ఉంటారు. లేత గులాబీ రంగు గల పుష్యరాగాలు, బంగారు ఛాయతో మెరిసే పుష్యరాగాలు చాలా తక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. ఇవి అత్యంత విలువ కలవిగా ఉంటాయి. వర్ణరహితము గల పుష్యరాగాలని పరానీలలోహిత కిరణాల ద్వారా గురికాబడి నీలిరంగు పుష్యరాగాలుగా కూడా సృష్టించవచ్చు. సానపెట్టడానికి వీలు కలిగినది పుష్యరాగమని. 17వ శతాబ్దంలో పోర్చుగీసు రాజు కిరీటంలో పొదగబడిన పుష్యరాగం 1640 క్యారెట్లు. ఇంతవరకు లభించిన వాటిలో ఇది అత్యంత పెద్దది. ఇది రంగులేని పుష్యరాగం. గోరోచనం రంగు, నలుపు రంగు, తెలుపు కలిసిన మిశ్రమ రంగులు, మలినములు, కర్కశము గలవి, నల్ల చుక్కలు కలవి, తేలికగా ఉన్నవి, గరుకుగా ఉన్నవి ప్రశస్తమైనవి కావు. వాటిని ధరించడం కూడా అంత మంచిది కాదు. పుష్యరాగాలు కొంచెం పెద్దవిగా, బరువు కలిగిన, నిర్మలంగా ఉన్న, బంగారపు రంగు ఉండి కాంతివంతంగా ఉన్న, గరుకులు లేకుండా ఉన్న పుష్యరాగాలు శ్రేష్టమైనవి. బలాసురుడి చర్మం భూమిపై పడి పుష్యరాగంగా మారిందని గరుడ పురాణంలో పేర్కొనడం జరిగింది. రసాయన శాస్త్రపరంగా పుష్యరాగాలు ఫ్లోరోసిలికేట్ అల్యూమినియం ఆక్సైడ్ సమ్మేళనం. వీటితో పాటు ఫ్లోరిన్, టైటానియం, ఐరన్ మోతాదులని బట్టి పుష్యరాగం లేత పసుపు, ముదురు పసుపు, నీలంతో కూడిన పసుపు వర్ణంలో లభిస్తూ ఉంటాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పుష్యరాగాలని మేకపంచకంలో ఒకరోజు నానబెడితే శుద్ధి అవుతుంది. పుష్యరాగాలని బీడి ఆకులో ఉంచి భస్మం చేసిన, దానిని సేవించిన కాలేయం, క్లోమం, అజీర్ణం, మూత్రాశయం, మెదడు సంబంధించిన సమస్యలు తగ్గును. చేతులు కాళ్ళు వణకడం తగ్గిస్తుంది. పుష్యరాగాన్ని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలని ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుష్యరాగం గురుగ్రహానికి ప్రీతికరమైనది. గురువు పుత్రకారకుడు, ధనకారకుడు, విద్యాకారకుడు. పుష్యరాగాన్ని ధరించిన రుణ విముక్తి కలుగును. శత్రువులు మిత్రువులుగా మారుదురు. పుష్యరాగం ధరించడం ద్వారా పుత్ర సంతాన ప్రాప్తి, వంశాభివృద్ధి కలుగును. వ్యాపార అభివృద్ధికి విద్యార్థులు పుష్యరాగం ధరిస్తే పరీక్షలలో విజయం సాధించగలరు. విద్యలో ఆసక్తి పెరిగి శ్రద్ధగా చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. సంతానహీనులు పుష్యరాగాన్ని ధరిస్తే పూర్ణ ఆయుర్దాయం కలిగిన పుత్ర సంతానం కలుగుతుంది. దైవభక్తి, దైవచింతన, సత్ప్రవర్తన కలిగి ఉంటారు. తాగుడు, జూదం, వ్యభిచారం మొదలగు వ్యసనపరులు పుష్యరాగాన్ని ధరిస్తే వ్యసనములపై ఆసక్తి తగ్గి సుఖజీవనం చేయగలరు. పుష్యరాగం జీర్ణశక్తిని, మేధాశక్తిని, నరాల బలహీనతలని, చేతులు కాళ్ళు, శరీరం వణకటాన్ని తగ్గిస్తుంది. స్త్రీ జాతకంలో భర్తకారకుడైన గురువు వివాహం ఆలస్యం కల్పించినప్పుడు కనకపుష్య రాగాన్ని ధరించడం వలన వివాహం త్వరగా జరిగి సుఖ సంతోషాలని పొందగలరు. 10 మంది వ్యక్తులలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందగలరు. పుష్యరాగాన్ని ధరించేటప్పుడు జపించవలసిన మంత్రం: ఓం వృషభధ్వజాయ విద్మహే కృణిహస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పఠిస్తూ 2 లేదా 3 క్యారెట్లు కలిగిన పుష్యరాగాన్ని చూపుడు వేలుకు కానీ, ఉంగరపు వేలుకు కానీ గురువారం రోజున గురుహోరలో శనగలు కిలోపావు దానం చేస్తూ ధరించాలి. ఇవి కనకపుష్య రాగమణి యొక్క రత్నధారణ విషయాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.